వెల్కమ్ టు అమ్మమ్మస్ నానీస్ కోలం. ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకుని టీ స్టవ్ మీద పెట్టుకుని ఆడవాళ్ళు వజ్రాయుధమైనటువంటి చీపురు పట్టుకుని ఊడవటం స్టార్ట్ చేశానండి. ఇల్లు మొత్తం ఊడ్చేసరికి ఆ టీ మరిగిని టీ కప్లో పోసుకుని తాగి మరలా మాపింగ్ స్టిక్ తీసుకొని మాప్ చేసుకోవటం. ఇది డైలీ రొటీన్ అండి, ఏ ఆడవాళ్ళకైనా కానీ. అది మనోడు ఒకటే నవ్వుతున్నాడు, ఈ క్లీనింగ్ చీపురు పట్టుకుని ఓడవటం కూడా పెట్టానని చెప్పి. సరే డైలీ ఇక చేసే పనే కదా అని చెప్పి వీడియో యాడ్ చేశాను అన్నమాట. షూట్ చేశాను కొంచెం. సరే అని చెప్పి వాడు ఒకటే నవ్వుతున్నాడండి. ఇది పెట్టానండి, ఇది ఎందుకు పెట్టావు అనుకుంటా. అది ఈ రకంగా ఇలాగ అయిపోయిన తర్వాత ఈలోగా టీ కూడా మరిగినాయండి. టీ మరిగిన తర్వాత ఇక టీ బాల్కనీలో కూర్చుని వాడు బూస్టు, నేను టీ ఇద్దరం పూజ చేసామన్నమాట. అప్పుడు కిందకెళ్ళి పువ్వులు కోసుకొస్తాం. పువ్వులు పోటీ అన్నమాట, మా పక్కన శ్యామల గారికి మా వాడికి. వీడే ఎక్కువ కోసుకురావాలంటాడు. మరి ముందు లేకపోవచ్చు కదా అంటే అలా కాదు, కాళ్ళు కోసుకొచ్చిన వాటిలో కూడా కొంచెం తీసుకొస్తాడనమాట. అది ఈ మధ్య స్విమ్మింగ్ ఎక్కువ చేసి కొంచెం లేట్గా చేస్తున్నాడండి. స్విమ్మింగ్ కూడా వీడియో యాడ్ చేశాను, చివరిలో చూద్దరు కానీ. ఈ రకంగా పూజ చేశానండి. పూజ డైలీ మామూలేనండి. అది ఈ మధ్య బాగా అలవాటు చేసుకున్నాను చేయటం. ఇదివరకైతే ఇలాగా రోజు చేసేదాన్ని కాదు, చెప్పాను కదండి. అది ఆ తర్వాత మా జత్విక్ నాన్నకి పూరి, బంగాళదుంప, క్యారెట్ కూర డైలీ రొటీనేనండి. పూరి ఎప్పుడు చేసినట్టే చేశాను. అది పూరి, క్యారెట్, బంగాళదుంప కూర కలిపి చేసి పెట్టారా. పూరి బ్రేక్ఫాస్ట్ తినిపించిన తర్వాత ఇక ఎప్పుడు క్యారెట్, బంగాళదుంప ఇవే చూపిస్తున్నారు అనుకుంటున్నారేమో. మా జత్విక్ అన్ని రకాలు తినడని చెప్పా కదండి. అది మధ్యాహ్నం లంచ్ అవేం షూట్ చేయలేదండి. స్విమ్మింగ్ చేస్తుంటే స్విమ్మింగ్ కొంచెంసేపు షూట్ చేశాను. చూడండి, బాగా నేర్చేసుకున్నాడండి ఇండివిజువల్గా వాడే. అదేమంటే హాల్లో పడుకుని ఇలా ట్రైల్ చేసి ఇలా చేస్తాను రోజు. అలాగా అది వాటర్లో వచ్చేసింది. నేల ఫ్లోర్ మీద పడుకుని ఇలా కాళ్ళు చేతులు ఆడిస్తాడంటండి. అలా ఈజీగా నేర్చుకున్నాడు, ఎవరు నేర్పకుండానే అనిపించింది. కాకపోతే అది టబ్బు పైనదే కొంచెం చిన్నదే కదా, బాగానే స్విమ్ చేస్తున్నాడండి. ఈ వీడియో కనుక పర్లేదండి, పిల్లలకి నేర్చుకోవడానికి ఆడుకోవడానికి బాగుంది ఇది. అది స్విమ్మింగ్ అయిపోయినాక బ్లింకిట్లో కొంచెం వచ్చి నేర్చుకున్నా కదా. బ్లింకిట్ ఆర్డరు ఓట్స్ అన్ను, బిస్కెట్స్ అన్ను, పాలు, పెరుగు అయితే తెప్పించుకున్నాను. పాలు 2 ప్యాకెట్లు, ఒకటి పెరుగు, ఒకటి బిస్కెట్, ఓట్స్ బిస్కెట్స్, ఓట్స్ ఆల్మండ్స్ బిస్కెట్స్. అయితే అవి పాలు కాసి బూస్ట్ కలిపిస్తే బిస్కెట్స్ డిప్ చేసుకుని తినేసేసి ఇక అప్పుడు కూర్చున్నా. స్విమ్ చేస్తే బాగా ఆకలి ఎక్కువ అవుతుంది కదండి పిల్లలకి. అందుట్లో మధ్యాహ్నం లంచ్ చేసినాక ఏం తినకండి వెళ్ళాడు పైకి. ఇక రాగానే ఆకలి అంటే వాడు మళ్ళీ స్నానం చేసి వచ్చేసరికి గబగబా ఇవి రెడీ చేశాను. ఈ రకంగా ఈరోజు టైం ఇలా గడిచింది. ఈవినింగ్ డిన్నర్ ఏమి షూట్ చేయలేదులేండి. మా పక్కన మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిది రేపు ఓనీల్ ఫంక్షన్ అయితే పూలు మాల కడతారా అని ఇచ్చారండి. అయితే సరేనని చెప్పి మాల కట్టాం. అది విరజాజి పూలు చిన్నగా ఉంటాయి. చిన్న కట్టి చాలాసేపు శ్యామలా గారేమో కవనకాంబరాలు కట్టారు, నేనేం విరజాజులు. అమ్మ సగం కట్టేసి మిగిలిన సగం అమ్మ మావాల టైం నొప్పి పడుతుందని చెప్పి ఇక తిరిగి ఈ వైట్ పూలకేమో ముగ్గురు, ఆ రెడ్ ఆరెంజ్ పూలకైనా ఇద్దరు. ఆరెంజ్ పూలు కనకాంబరాలు ఇద్దరు అందించారంట కడతానికి. ఈ వైట్ పూలు చివరిలో వాళ్ళు అందిస్తే కట్టానండి కొంచెం. జత్విక్ కూడా హెల్ప్ చేశాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే
లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చెప్పు. బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్, సీ యూ టుమారో. ఐ విల్ ఏమంటారు సూన్, అంతేనా? Bye. Good night. See you tomorrow. Bye bye. Good night. See you tomorrow. Bye bye. Bye bye bye. Good night. Good night. Good night. Good night.